కేంద్ర ప్రభుత్వం నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంక్షోభ ఫలితంగా ఇరాక్తో అమెరికా యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగి దొంగ ఒప్పందం చేసుకొని సామ్రాజ్యవాదానికి అనుకూలంగా చేసినటువంటి నరేంద్ర మోడీ అప్పుడు ఎన్నికల ముందు రేట్లు పెంచాల్సిన అవసరం వస్తే ఎన్నికల్లో ఓడిపోతానని 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ₹3 పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది జరిగింది. వెంటనే ఇది సామాన్యులకు అనుకూలమైన వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకురావడం జరిగింది. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఈరోజు సామాన్యుడి యొక్క నడ్డి విరచడం అనేది జరుగుతుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ తన అనుసరిస్తున్న విధానాలు ముందుగానే ఈరోజు మీరు బంగారం కొనద్దు, ప్రయాణాలు చేయొద్దు, ఇతర దేశాలకు పోవద్దు, డీజిల్ వాడద్దు, అట్లాగే నూనెలు వాడద్దు అని చెప్పి ఈరోజు ప్రజలకు ఆంక్షలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ ఆంక్షలు పెట్టడం కాదు, నిన్న ఎన్నికల ముందు నువ్వు ఎందుకు ఈ ఆంక్షలు పెట్టకుండా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఈరోజు నిత్యావసర ధరల మీద అనేకమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇది సామాన్యులకు వ్యతిరేకమైనటువంటి ధరలు పెంచేసి ఈరోజు మా సామాన్యుల ప్రజలు నటి విరిసే విధంగా ఉంది. కాబట్టి పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టేక్మల సమ్మయ్య, ఏఐసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.